నేను ఈరోజు మీ ముంగటికి తెచ్చిన బుక్ బద్రి అని బుక్ అనమాట. బుక్ అయితే బద్రి అని ఒక పేరు మీద రాసిర్రు. చూద్దాం మరి ఏముందో. అరగంట నుంచి అమ్మ బద్రిని పిలుస్తూ ఉన్నది. ఎక్కడికి వెళ్ళాడో అర్థం కావట్లేదు అని అమ్మ ఆదుర్ద పడుతున్నది. ఎవరైనా తలుపు తీసి వచ్చారా? తలుపు తీసి వచ్చారేమో అనుకో. తను రోడ్డు మీదికైతే వెళ్ళలేదు కదా. తనను ఎవరైనా ఎత్తుకెళ్ళారా? నెక్స్ట్ బుష్. ఇదిగోండి పిక్చర్ అనమాట. ఈ పిక్చర్లో మనకి మేము కూడా గాబరపడి వెతుకడం మొదలు పెట్టాం. నేను కూడా గాబరై ఎతుకుడు మొదలు పెట్టేసిల్లట. వాళ్ళు కూడా మనం కూడా వెళ్తాం అట్లా పెట్టిందట. తప్పేం లేదు. కానీ బద్రి ఎక్కడా లేడు. దినపత్రికలు పెట్టే బీరువా దగ్గర లేడు. దినపత్రికలు పెట్టే బీరువా దగ్గర కూడా లేడట. చెప్పులు పెట్టే అర దగ్గర కూడా లేడు. అనిపిస్తుందా? ఈ పిక్చర్ అనమాట. పిక్చర్ ఇక్కడ మన ఇల్లు ఎలా ఉంటుందో సేమ్ అలా ఇచ్చిర్రు అనమాట. మనది కూడా ఇట్లా చెత్త ఉండి, ఇక్కడ వెల్కమ్ ఉండి, ఇక్కడ చెప్పులు ఉండి, ఇక్కడ అది ఉండి ఇది ఉండి, అది వాడి ఇది వాడి ఉంటుంది. మళ్ళీ డోర్ అవి ఇది ఇలా ఇది వరకటికి ఎప్పుడూ జరగలేదు. ఎన్నిసార్లు పిలిచినా బద్రి పరిగెత్తుకైతే రాడే. మేమందరం తనను పిలుస్తూ ఇటు అటు వెతుకుతున్నాం. నాన్న నన్ను వెళ్ళి రోడ్డు మీద చూడమన్నారు. ఇక్కడైతే ఉన్నాడు. ఇక్కడేమైనా ఉన్నాడేమోనని ఈ పిక్చర్ అన్నమాట. నేను బయటకి రాగానే బద్రి మోను వాళ్ళ ఇంటి దగ్గర పైప్ నుంచి వస్తున్న నీటి ఆడుకుంటూ కనిపించాడు. అమ్మా, బద్రి కనిపించాడు అని అరిచాను నేను. బద్రిని చూడగానే అందరికీ ప్రాణం లేచి వచ్చింది. మేము తనని ఎత్తుకొని ముద్దలాడాము.